ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు మొదటి సంతకం పెట్టింది డిఎస్సికి సంబంధించి. సో డెఫినెట్లీ డిఎస్సి త్వరగా వచ్చేస్తుంది అని చెప్పి దానికోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు అయితే ఆశపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వ చివరిలో 6,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ కోడ్ అది పక్కకు పోయింది. తర్వాత చంద్రబాబు గారి సర్కార్ వచ్చిన తర్వాత దానికి ఒక 10,000 పోస్టులు యాడ్ చేసి 16,000 పోస్టుల వరకు అని నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మొన్న ఈరోజు రేపు నోటిఫికేషన్ పడుతుంది అనగా అనూహ్యంగా అది వాయిదా పడింది. దానికి కారణాలుగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయం తీసుకొని దాని మీద ఒక ఏకసభ్య కమిటీతో ఒక విచారణకు ఒక కమిటీ వేసింది. ఏకసభ్య కమిటీ 2 నెలల్లో 2-3 నెలల్లోగా నివేదిక ఇవ్వమని చెప్పారు. ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అని అసెంబ్లీలో కూడా మంత్రి నారా లోకేష్ గారు వచ్చే ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ అనేది పూర్తి చేసేస్తాం ప్రక్రియ అని అన్నారు. బట్ ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలోనే డిఎస్సి ఆలస్యం అనే హెడ్డింగ్ తోటి ఎస్సీ వర్గీకరణే కారణమని నివేదిక రావాలని చెప్పి రాసుకుంటూ వచ్చి ఎలాగైనా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా టీచర్ పోస్టులు భర్తీ చేయాలి అనే తలంపుతో ప్రభుత్వం ఉంది. బట్ ఇప్పుడు వర్గీకరణ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు అని. అంటే వాళ్ళ కథనం రాసిన తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తడం గ్యారంటీ. ఎందుకని మామూలుగా అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వమైన పార్టీ అయినా ఏవైనా నిర్ణయాలు తీసుకునే కంటే ముందు ఫస్ట్ వాళ్ళ పత్రికలతో కథనాలు రాయిస్తారు, అలా జనాన్ని ప్రిపేర్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఏమైనా ఎగ్జిక్యూషన్కి వెళ్తూ ఉంటారు నిర్ణయాల అమలు కోసం. మరి ఇప్పుడు డిఎస్సి ఆలస్యం అని దానికి అంటే ఒక కారణాలు ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ చెబుతూ కథనం రాసుకుంటూ వచ్చినప్పుడు నిజంగానే 2-3 నెలల్లో ఈ ప్రాసెస్ ఏమైనా మొదలవుతుందా, లేకపోతే అది మరింత డిలే అవుతుందా అని చెప్పి డిఎస్సి అభ్యర్థులు అయితే డెఫినెట్గా వాళ్ళని భయపెట్టే వార్తే తెలుగుదేశం పార్టీ పత్రికలోనే రావడం. అంటే ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిఎస్సి వస్తుందని చెప్పి పాపం వేచి చూశారు. హాస్టల్లో ఉండి చదువుకొని రూమ్లలో ఉండి చదువుకొని చాలా హెవీ ఎక్స్పెండిచర్ బేర్ చేశారు. ఇప్పుడు కానీ సర్కారు వచ్చిన తర్వాత ఇప్పుడు 6 నెలల నుంచి అదే పరిస్థితి, 5 నెలల నుంచి వస్తుందని వాళ్ళకి పాపం బోర్డునే ఎంత ఇబ్బంది ఉంటుంది. నెలకు నెల ఇంటి దగ్గర వాళ్ళు పంపించాలంటే ఇబ్బంది, రూమ్లలో ఉండి హాస్టల్లో ఉండి ఆ కష్టాలు ఆ పెయిన్ వాళ్ళతో ట్రావెల్ చేసే వరకైనా అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ కనుక నెక్స్ట్ మళ్ళీ 5 నెలలు 6 నెలలు 7 నెలలు మళ్ళీ సంవత్సరం వచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళకు బోర్డెన్ వయసు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయేమో. మరి ప్రభుత్వం ఏమో వీలైనంత త్వరగా చేసే ప్రయత్నాలు చేస్తున్నామని వాళ్ళైతే అంటూ ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ బొమ్మకు మరోవైపు ఈ పరిణామాలన్నీ కనుక చూసుకుంటూ పోతే ఎంత డిలే అవుతుంది అనే భయం అయితే వాళ్ళలో లేకపోలేదు.